మీ ప్రభుత్వంలోనే వెంకటరామరెడ్డి మీద ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద యాక్షన్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 24లోనే ఆర్డీఓ బద్వేలు, కలెక్టర్ కడప రిపోర్ట్ మీదే మీ ప్రభుత్వంలోనే ఇతను సస్పెండ్ అయ్యాడు. మాకు సంబంధం లేదు. మరి ఆ రోజు మీరు ఆపద్దరు ముఖ్యమంత్రి కదా, సెక్రటరీ చెప్పి ఆపమని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలా మీరు? తర్వాత మేమేం చేస్తాం? ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రికార్డు మేము తీసేస్తామా? మేము రక్షించడానికి. నువ్వు గెలిచి వచ్చి ఆ పని చేసుకో. ఇప్పుడు చెప్తున్నావు కదా 29 మేము వస్తాము, పొడి చేస్తాం, ఎరగదీస్తామని. అప్పుడే వెంకటరామరెడ్డికి ఉద్యోగం ఇచ్చుకో, ఏరియాస్ పే చేసుకో. ఎవడ కాదన్నాడు? మీకు మీడియా ఉందనో, పత్రికల్లో వేసుకునే హక్కు ఉందనో, అవకాశం ఉందనో మీ సొంత రాతలు రాస్తే ప్రజలు ఎవరు నమ్మరు. వెంకటరామరెడ్డి నీకంటే ఎక్కువ అరాచకాలు చేశాడు. సెక్రటరియట్ లో ఆయన కావాల్సిన వాళ్ళకి కావాల్సిన సీట్లలో మానిటరీ ట్రాన్సాక్షన్ చేసి పోస్టింగ్లు ఇచ్చుకున్నాడు. ఇది వాస్తవం. కాబట్టి వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేయటం అనేది ఉద్యోగస్తుల యొక్క సర్వీసు నిబంధనల ప్రకారం జరిగింది. మరి నువ్వు ఏబి వెంకటేశ్వరని 5 years ఎందుకు పెట్టావు? ఎల్వి సుబ్రహ్మణ్యం హెచ్ఆర్టీకి ఎందుకు వేసావు? ఆ డాక్టర్ గారు మాస్క్ ఎందుకు ఆయన ఎందుకు కొట్టించావు? ఈయనంటికి నువ్వు సమాధానం చెప్పు. చెప్తే వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేయడం అనేది ఏ సందర్భంలో జరిగిందో ప్రభుత్వం చెప్పుద్ది.